తుంటి ఆపరేషన్ చేయించుకున్నప్పుడు చాలా ఫ్యాక్ట్స్ ఉంటాయి. వాళ్ళకి కొన్ని అనుమానాలు ఉంటాయి. ఏంటి అంటే ఆపరేషన్ చేయించుకోవడం అంటే ముందు చర్మాన్ని కట్ చేయడమే. కట్ చేసిన తర్వాత అంటే మీరన్నట్టు ఒకవేళ ఎరెక్షన్ అయితే ఎటువంటి సమస్య వస్తుంది? వాళ్ళు డూస్ అండ్ డోంట్స్ గురించి కొద్దిగా అవగాహన కల్పిస్తారు. సర్జరీ ఏ స్టెప్లర్ చేసినా అన్నీ ఒకటే. పోస్ట్ ఆపరేటివ్‌గా చూసుకుంటే గనక కొంచెం గోల్డ్ స్టెప్లర్‌తో చేసింది పెయిన్ తక్కువ ఉంటుంది. వాపు అనేది తక్కువ ఉంటుంది. బట్ మీరు నార్మల్ స్టేప్లర్ అయినా, ఈ స్టేప్లర్ అయినా ఒక 14 రోజుల తర్వాత అంటే పిన్నులు పడిపోయిన తర్వాత ఆల్ ఆర్ ఈక్వల్. అటు కాస్మెటిక్‌గా చూసుకున్నా గానీ, హీలింగ్‌గా చూసుకున్నా గానీ అన్నీ ఈక్వల్‌గానే ఉంటది ఒకటి. రెండవది మనకు సర్జరీ ఒక హాఫ్ అన్ అవర్‌లో అయిపోయిన వెంటనే మీకు అక్కడ ఒక రబ్బర్ బ్యాండేజ్ లాంటిది కడుతుంటాం అన్నట్టు. అదేంటంటే ప్రెషర్ బ్యాండేజ్ అంటాం. అంటే బ్లీడింగ్ ఏమన్నా సడెన్‌గా ఎక్కడైనా తగిలినా, చేసినా సడెన్‌గా ఎరెక్షన్ అయినా బ్లీడింగ్ అవ్వద్దని చెప్పి ఒక పట్టీ కడతాం. ఆ పట్టీ 12 గంటల తర్వాత తీసేయమని చెప్తుంటాం. ఆ తర్వాత చాలామంది ఏమంటారు పథ్యం ఉండాలేమో అని అనుకుంటారు. ఈ సర్జరీ చేసిన తర్వాత షుగర్ లెవెల్స్‌తో పని లేదు. ఎటువంటి ఫుడ్ అయినా పప్పులు గానీ, శనగపప్పులు గానీ ఏవైనా తినొచ్చు. ఎటువంటి పథ్యం గానీ, బెడ్ రెస్ట్ గానీ అవసరం లేదు. జస్ట్ దీంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలు 3 జాగ్రత్తలు. ఒకటి ఎరెక్షన్ అవ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే అంగం చిన్నగా ఉన్నప్పుడు ఏస్తాం కాబట్టి పెద్దగా అయిందనుకోండి పిన్నులు ఊడిపోయే అవకాశాలుంటాయి. బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటాయి. వాపొచ్చే అవకాశం ఉంటుంది. పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎరెక్షన్‌ని మాత్రం కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ఒక 10-15 డేస్. అండ్ ఎటువంటి పరిస్థితుల్లో 1 మంత్ వరకు కలవకూడదు. ఇది చాలామందికి తెలీదు. పిన్నులు పడిన వెంటనే 2 రోజులనే కలవచ్చు అని అనుకుంటారు. బట్ అక్కడ మనం చర్మం కట్ చేశాక చర్మం అతుక్కోవడానికి 3-4 వీక్స్ టైం పడుతుంది. కంప్లీట్‌గా అతుక్కోవడానికి. కాబట్టి ఒక 4 వీక్స్ వరకి ఎటువంటి పరిస్థితుల్లో ఇంటర్‌కోర్స్ గానీ, మాస్టర్బేట్ గానీ చేయకూడదు. హస్తప్రయోగం గానీ చేయకూడదు. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంది అంటే దీనికి ఎటువంటి డ్రెస్సింగ్ అవసరం లేదు. ఓపెన్ సర్జరీకి అయితే డ్రెస్సింగ్ చేసుకోవాలి రోజు. దీనికి ఎటువంటి డ్రెస్సింగ్ అవసరం లేదు. జస్ట్ స్నానం చేసేటప్పుడు సబ్బు నీళ్ళతో గట్టిగా చేయి పెట్టి రుద్ది కడిగేస్తే సరిపోతుంది. ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే అసలు ఈ సర్జరీ చేసినట్టు కూడా తెలీదు. అంత కంప్లీట్ పెయిన్‌లెస్ ఉంటుంది. బ్లీడింగ్ ఉండదు. వాపు ఉండదు. ఏ ప్రాబ్లమ్ ఉండదు. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50-80% డిస్కౌంట్లు.